ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. నీవు నమ్మదగిన దేవుడవని, సజీవుడైన దేవుడవని స్తుతులు చెల్లిస్తున్నాను. మా తండ్రి వని నేను ఘనపరుస్తున్నాను. మా పక్షమున నీవు కార్యము చేయుచున్న దేవుడవని స్తుతిస్తున్నాము నాయన. మీరు మాకు అనుగ్రహించిన మీరంతటిని బట్టి, కృపనంతటిని బట్టి నీకు స్తుతులు నాయన. నీ దివ్య వాక్యములో నుండి మాతో మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, ఈ ఆత్మ సహాయమును కొరని కృప మీద ఆధారపడి నువ్వు నమ్మదగిన దేవుడవని స్తుతులు చెల్లించి యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. పిల్లల, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1-2 వచనం, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దాన్ని ఆలోచించు, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితేరో దాన్ని ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మును కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసింది. దైవవాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడబోతున్న అంశం ఏమనగా, ఏ బండ నుండి, ఏ గుంట నుండి చెక్కబడితేరో లేక త్రవ్వబడితేరో ఆలోచించండి. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ త్రియక దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మనము ఎక్కడ నుండి వచ్చామో లేక ఏ స్థితి నుండి వచ్చామో వాటిని జ్ఞాపకం చేసుకోమని ప్రభువు సెలవిస్తున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి మనకు ఏమొస్తుందో తెలుసా? కృతజ్ఞత అనేది వస్తుంది. ప్రభు అందుకంటాడు, ఎక్కడ నుండి ఆయన అంటాడు, ఏ బండ నుండి అనే పదాన్ని వాడాడు. ఇందులో 2 అర్థాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, అబ్రహామును గురించి ఇక్కడ జ్ఞాపకం చేశాడు కాబట్టి 2 రకాలైన బండల గురించి ఇక్కడ మనకు చెప్పబడుతుంది, లేదా గుంట అని చెప్పవచ్చు. ఇక్కడ మొదటిది, అబ్రహామును దేవుడు కల్దీయుల దేశములో నుండి పిలిచాడు. మీ పితరుల గురించి లేక మీ పితరులు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచాడు. నిన్ను ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అనగా ఏ బండలో ఉన్నప్పుడు నిన్ను చెక్కుకున్నాడు ఆయన. ఎటువంటి స్థితిలో, స్థాయిలో ఉండగా ప్రభువు నిన్ను పిలిచి ఏర్పరచుకున్నాడో వాటిని జ్ఞాపకం చేసుకున్నగా మొట్టమొదటిసారిగా అబ్రహాము గురించి చెప్పాడు. కాబట్టి అబ్రహాము జీవితాల్లో మనం గమనించినప్పుడు నంబర్ 1, ఆయన కల్దీయుల దేశంలో ఉన్న వ్యక్తి. అతడు ఒక కల్దీయుడు, అతడు ఒక అన్యుడు, అతడు ఒక విధంగా విగ్రహారాధన చేసినవాడు. దేవుడు ఎక్కడ నుండి అతన్ని చెక్కుకున్నాడనంటే, విగ్రహారాధన చేస్తున్న యొక్క కుటుంబంలో నుండి దేవుడు అతన్ని చెక్కుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దీనిని మనం ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుండగా అక్కడ దేవుడు మాట్లాడతాడు. ప్రభు అతనితో మాట్లాడి ప్రభు అంటాడు, అబ్రామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి. ఇది గమనించండి. మొదటిది, ఆయన ఆ దేశం నుండి, ఏ దేశం అని చెప్పారు మీకు? కల్దీయుల దేశం. ఈ కల్దీయులు ఎవరో కూడా మీకు చెప్పాలి. కల్దీయులు అనే వారు ఎక్కడి నుండి వచ్చారు? పిల్లరా, ఆదాము మొదలుకొని నోవాహు వరకు కొన్ని తరాలు గతించింది. నోవాహు తరం వచ్చినప్పటికీ ఆ దినాలలో ఆ తరము వారందరూ కూడా దేవుని దృష్టికి భయంకరమైన పాపము చేసినందుకు దేవుడు జలప్రళయము ద్వారా వాళ్ళందరినీ నాశనము చేసి కేవలము
నోవాహు కుటుంబాన్ని మాత్రము 80 సజీవంగా ప్రభువు నిలబెట్టాడు. ఈ నోవాహునకు 3 కుమారులు ఉన్నారు. 3 కుమారుల పేరు షేము, హాము, యాఫతు. అయితే ఈ 3 కుమారులలో హాము అనే వ్యక్తి తండ్రి యొక్క దిగంబరతమును చూచి తన సహోదరులతో చెప్పడం మూలంగా వాళ్ళ నాన్నగారికి తెలిసిన వెంటనే శాపవచనం పలికాడు. గమనించండి, దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలందరితో నేను చెప్తున్నాను, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, వారిని గౌరవించడం జీవితంలో ఎన్నడూ మర్చిపోవద్దు. వారు పలికిన మాట ఆశీర్వచనమే కావచ్చు, లేకపోతే అది కీడుకు సంబంధించిన వచనం పలికిన అది చాలా ప్రమాదకరంగా మారుతుందని చెప్తున్నాను. ఒక్కసారి ఆయన పలికిన మాట హామును వాళ్ళ తండ్రి గారైనాక నోవాహు శపించాడు. ఆ శాపవచనాన్ని బట్టి ఒక మాటది చెప్పాలంటే తన తరములన్నీ కూడా శాపముగా మారిపోయింది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? అసలు కల్దీయుల గురించి చెప్పి హాము దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే తరం అసలు ఎక్కడి నుండి వచ్చారు అనే వాటి గురించి మీకు చెప్తున్నాను. నోవాహు కుమారులలో 3 కుమారులు, 3 కుమారుల పేరు షేము, హాము, యాఫతు. ఈ 3 కుమారులలో హాము అనే ఒక వ్యక్తి తండ్రి చేత శపించబడ్డాడు. ఈ శపించబడిన కుమారులలో నుండి వచ్చిన గోత్రాలలో ఒకడు కల్దీయుడు. ఈ కల్దీయులకు సంబంధించిన కుటుంబంలో నుండి, వంశంలో నుండి వచ్చినవాడు అబ్రాము. అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము వర్ధిల్లాడు. అబ్రహామును దేవుడు అనేక తరములకు ఆశీర్వాదంగా చేస్తానని ఆదికాండం 12వ అధ్యాయములో 2వ వచనం ఏమంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేసేదను, ఆశీర్వాదము ఉండు. భూలోకములో ఉన్న వంశములన్నీ కూడా నీ మూలంగా ఆశీర్వదింపబడును. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తారు, నిన్ను దూషించిన వారిని తెలుగులో చెప్పాడు, బట్ ఇంగ్లీష్లో నిన్ను శపించిన వారిని, those who curse you I will curse them అన్నాడు. ఉన్నతమైన ఆశీర్వచనము దేవుడు అబ్రహాముతో ఇచ్చాడు. కానీ అబ్రహాము ఎక్కడ నుండి చెక్కబడ్డాడు అనే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎక్కడ నుండి చెక్కబడ్డాడు అంటే ఒక శపించబడిన బండ నుండి ఆయన చెక్కబడ్డాడు. తమ పితరుల వద్ద నుండి వచ్చిన శాపము నుండి అతడు చెక్కబడ్డాడు. కొన్ని తరాల పడికి గతించిపోయాయి. ఆ తర్వాత ప్రభు కల్దీయుల దేశంలో నుండి ప్రభు పిలిచాడు. మొదటిది, నీ దేశం నుండి ప్రభు చెక్కుకున్నాడు తన దేశం నుండి. ఏ దేశం అది? కల్దీయుల దేశం అనగా అన్యజనుల దేశం. కల్దీయుల దేశం అనే కల్దీయులు అనే పదాల్లో కల్దీయులు అర్థం చెప్పడం లేదు, కానీ కల్దీయుల పేరు గురించి మీకు మాట్లాడుతున్నాను. గమనించండి. బిగినింగ్కి మనం వెళ్ళిపోతే శపించబడిన వాటిలో నుండి అతడు పిలువబడ్డాడు. జీవము లేని వాటిని ఆరాధిస్తున్న స్థితిలో నుండి దేవుడు అతను పిలిచాడు. కమౌట్ అన్నాడు దేవుడు. రెండోదిగా, నీ తండ్రి ఇంటి నుండి. చూసారా తండ్రి? ఇప్పుడు తండ్రి స్థితి ఎలా ఉంది? దేశము ఒక వ్యక్తిని బట్టి, ఇప్పుడు కదా పేర్లు నచ్చినట్టుగా ఎవరికి నచ్చింది ఆ పేరు పెడేస్తున్నారు. కానీ ఒకప్పుడు పేరు దేన్ని బట్టి వచ్చిందంటే మనిషిని బట్టి పేరు వచ్చేది. మీరు ఆదికాండంలో చదువుకుంటే ఆదాము అనే నగరం, ఆదాము అనే పట్టణం అనే పేరు రాయబడి ఉంటుంది. ఆదాము పట్టణం ఏంటి? ఆదాము నుండి వచ్చింది ఆదాము పట్టణం అని. ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని గురించి కూడా ఉందని ఐగుప్తు అంటున్నాం, కానీ నిజానికి మిశ్రమ అని పదం ఉంటుంది. మిశ్రమ జాతి అని పదం ఉంటుంది. ఈ మిశ్రమీయులు కూడా ఎక్కడి నుండి వచ్చారు? అనగా ఐగుప్తీయులు ఎక్కడి నుండి వచ్చారు? హాము నుండి వచ్చాడు. అంటే ఎక్కడి నుండి? శపించబడిన వారు. సో ఆ గోత్రం నుండి అలాగొచ్చి కల్దీయుల దేశముగా మారిపోయిందంటే దేశమంతటి కూడా నోవాహును బట్టి శపించబడిన దేశము. ఈ శపించబడిన దేశంలో శపించబడిన కుటుంబాల నుండి ఒక కుటుంబం తెరాహు. అబ్రహాము నాన్నగారి పేరేంటి? తెరాహు. నీ తండ్రి ఇంటి నుండి అనగా శపించబడిన నీ యొక్క తండ్రి ఇంటిలో నుండి నేను నిన్ను చెక్కుకున్నానయ్యా, పిలుస్తున్నాను, బయటికి రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం గమనించాలి, దేవుడు చెక్కునప్పుడు ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో
వారు ఆశీర్వాదముగా మారుతారు, ఆశీర్వదించబడతారు. ఆయన చెక్కినప్పుడు కానీ నాకు ఇష్టము లేదు అనగా ఆయన గర్వించినప్పుడు, ఆయన సరిచేసినప్పుడు, ఆయన సర్దుబాటు చేసినప్పుడు, ఆయన బాగు చేసినప్పుడు, ఒక్కొక్కసారి కఠినముగా శిక్షణ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఒబే దట్. నీవు విధేయత కలిగి ఉన్నప్పుడే నువ్వు తప్పకుండా దీవించబడగలవు. ప్రభు దీవిస్తాడు. ఎందుకంటే ఆయన 17వ అధ్యాయంలో ఆదికాండంలో మాట్లాడితే ఏమంటాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఆ పదవులు అర్థం ఏంటంటే ఆయన ఏదైనా చేయగలడు. ఏమి చేయగలడంటే ప్రత్యేకంగా మనం చూస్తున్నాము, శాపభరితమైన దేశముల నుండి, శాపభరితమైన కుటుంబముల నుండి, శాపభరితమైన బంధువుల నుండి ఆయన బయటికి తీసుకొచ్చి ఒక ఆశీర్వాదముగా ప్రభు మార్చాడు అబ్రహాము. కానీ ప్రభు ఇక్కడ ఏమంటాడు యెషయా గ్రంథంలో, నువ్వు ఎక్కడ నుండి చెక్కబడితివో, ఏ బండ నుండి చెక్కబడితివో వాటిని జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి వాటిని ఆలోచించు అన్నాడు. అందుకు ప్రియులారా, ఏ స్థితిలో నుండి మనం చెక్కబడ్డామో, పిలువబడ్డామో జ్ఞాపకం చేసుకోమని ఎందుకు ప్రభు అంటున్నాడంటే, జ్ఞాపకం చేస్తున్నప్పుడే ప్రభు చేసిన మేళ్ళు మనకు జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైతే ప్రభు చేసిన మేళ్ళు జ్ఞాపకం వస్తుందో, 103వ కీర్తన ప్రకారముగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఆ పదం వస్తుంది, అది గుండెలో నుండి వస్తుంది. ఎవరు చెప్పక్కర్లేదు, స్తుతించమని చెప్పక్కర్లేదు. చాలా మంది జీవితంలో ఎందుకు అసలు స్తుతించలేకపోతున్నారు, ప్రభువును ఆరాధన చేయలేకపోతున్నారంటే, ప్రభువు చేసిన మేళ్లను గురించి జ్ఞాపకం తలంచడం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఎక్కడ నుండి చెక్కుకున్నాడో వాటి నుంచి ఆలోచించు. ఓకే, గ్యారంటీగా దేవుని వాక్యములో ఉన్నట్టు నీవు నేను మనము మాత్రం ఇశ్రాయేలు సంతానానికి చెందిన వారము కాము. యాఫేతు ఒక సంతానం అంతా కూడా వంశమును కూడా వర్ధిల్లడం మొదలుపెట్టింది, పెరిగారు. భూమి మీద వాళ్ళు ఇక పెరగడం మొదలుపెట్టారు, అభివృద్ధి వారు చెందారు. నేను మళ్ళీ చెప్తున్నా, షేము, హాము, యఫెత్. సో హాము గోత్రాల నుండి వచ్చిన వాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు కూడా మీకు చెప్పేసి ముందుకు తీసుకెళ్తారు. హాము ఎవరని చెప్పాను? నోవాహు కుమారుడు. కానీ ఏం చెప్పడ్డాడు ఆయన? శపించబడిన వారిలో నుండి వచ్చిన వారిలో ఒకడు కల్దీయ అని పదాన్ని వాడాడు. ఓకే, అదేవిధంగా అందులో నుండి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారంటే కానాను. హాము కుమారుడు కానాను. కానాను ఒక దేశం కాదు. నేను అందుకే మరలా చెప్తున్నాను, వారిని బట్టి వారి సంతానం అభివృద్ధి చెందడం మూలముగా ఆ వ్యక్తి పేరే పట్టణంగా, గ్రామంగా, దేశంగా మార్చాడు, జనంగా మారిందనమాట. అందుకు కానాను అనే వ్యక్తి ఎవరు? శపించబడినవాడు. శపించబడిన హాము గోత్రములో నుండి. ఎందుకంటే ఆ శాపము ఒక తరం నుండి మరో తరం నుండి అలాగ కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఈ హాము గోత్రములో నుండి వచ్చిన వారిలో కానాను అనే వ్యక్తి. ఈ కానానుకు 7 రకాల అంటే 7 కుమారులు పుట్టారు. వారే 7 గోత్రాలుగా మారారు. ఈ 7 గోత్రములను వెళ్ళగొట్టి దానిని స్వాతంత్రించుకోమని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఆ దేశాన్ని, కనాను ఉన్న దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడంటే, మీరు దానిని స్వాధీనం చేసుకోమన్నాడు. నేను మొదటిసారిగా బైబిల్ చదువున్నప్పుడు ఆ విషయం నాకు అర్థం కాలే. మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, నేను ఎంతవరకు ఆలోచిస్తున్నా కూడా నాకు తెలియదు. కానీ నేను మొదటిసారి చదువున్నప్పుడు అది ఏంటి ప్రభు, ఇది ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎట్లా జరిగిందంటే, ఎందుకు దేవుడు ఒక దేశంలో ఉన్న వారిని తరిమి వేసి మరొకరిని ఆ దేశాన్ని ఇవ్వడం ఏంటి?
వారి దేశంలోనే మరొకడు వచ్చి ఆక్రమించుకుని ఉన్నాడు అనుకోండి, వారిని వెళ్ళగొట్టి వారిని స్వాతంత్రం చేసుకుంటారంటే దానికి ఒక అర్థం ఉంది. అంతేకాని ఇంతకు మునిపే దాన్ని స్వాధీనం చేసుకున్న వారిని దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే, వారిని వెళ్ళగొట్టి వాటిని మీరు స్వతంత్రించుకోండి, ఆ దేశమే నేను నీకు స్వాస్థ్యముగా. ఎందుకు అలా జరిగిందని చెప్పేసి నేను చాలా తడబడిపోయాను. కొన్ని ప్రశ్నలు నేను ఎవరికి అడగను జవాబు. ప్రశ్న నాలోనే అది వస్తుంటుంది, నాలో నేను ఆలోచిస్తున్నాను. నేను మళ్ళీ బైబిల్ చదువుతుండగా అప్పుడు అర్థమైంది ఎందుకు. ఇది కూడా మీకు అర్థం అవ్వలేదా ఎందుకు ఇలా జరిగింది? వారి ప్రవర్తనలు చెడ్డవి ఒకటి, కానీ వారు శపించబడిన వారు. కనుక శపించబడిన ఏ ఒక వ్యక్తి కూడా నిలిచి ఉండలేడు. అందుకే దేవుని చేత ఆశీర్వదించబడలాగున ఆయన పాదం దగ్గరికి వచ్చి తప్పకుండా బ్రతిమాలుకోవాల్సింది. ఎందుకంటే ఆయన ఒక్కడే శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడు. అందుకే శాపభరితమైన దేశం నుండి, శాపభరితమైన జనాంగం నుండి, శాపభరితమైన కుటుంబం నుండి, శాపభరితమైన వంశములో నుండి దేవుడు అతన్ని పిలిచి ఆశీర్వాదంగా మార్చాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. అది కూడా ఎప్పుడు జరిగింది తెలుసా? మళ్ళీ చెప్తున్నాను. చెక్కినప్పుడు నువ్వు మౌనముగా, చెక్కినప్పుడు నువ్వు విధేయత చూపితే, ఆయన చెక్కినప్పుడు నీవు లోబడగలిగితే, ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టుగా చేయగలిగితే. ఎందుకంటే బయటికి రా అబ్రహామాను పిలిచినప్పుడు అతడు మరో మాట ఆడకుండా బయటికి వచ్చేసాడు. దేవునికి ఏం చూపించాడు? ఆయన విధేయత చూపాడు. దేవుని నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట ప్రకారముగా క్రియ చూపించాడు, బయటికి వచ్చాడు. అందుకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈనాడు ప్రభు నిన్ను చెక్కుచున్నప్పుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని స్థలాల నుండి, కొన్ని పరిస్థితుల నుండి, కొన్ని స్వభావాల నుండి, కొన్ని ప్రవర్తనలో నుండి దేవుడు నిన్ను చెక్కడానికి ప్రయత్నం చేస్తాడు తన వాక్యము ద్వారా. చెక్కేటప్పుడు ఆ చెప్పుకోవడానికి దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు. గమనించండి, ఇట్ ఈస్ దేవుడు కేవలము ఒక దైవ సేవకునికి మాత్రం వాడుకోడు. అలాగే మీరు అనుకుంటే మీరు చాలా భ్రమలో ఉన్నట్టు కాదు. దేవుడు ఏదో ఒక వ్యక్తిని చెక్కడానికి ఉపయోగించుకుంటాడు. దైవ చిత్తానికి నువ్వు లోబడి ఆయన ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడుచుండగా, సేవకుల ద్వారా కావచ్చు, ఇంక ఇతరుల ద్వారా కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిని నువ్వు అంగీకరిస్తే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. నన్ను కూడా దీవిస్తాను అంటారా? దీవిస్తాడా? నేను దీవిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదములకు కొలత లేదు. ఆయనలో ఉన్న ఆశీర్వాదం ఒక గని, ఆ యొక్క సర్వ సంపద అది ఎన్నడూ కూడా తరగిపోని యొక్క సర్వ సంపద దేవుని సముఖంలో ఉంది. కనుక కొన్ని దీవించాడంటే ప్రభు, అబ్రహామును దీవించాడంటే ప్రభు పిలిచి నిన్ను కూడా. కానీ అది ఎంత కష్టంగా ఉంటుంది. దేశాన్ని విడిచి వచ్చేయాలంటే, పట్టణాన్ని విడిచి వచ్చేయాలంటే, బంధువులను, రక్త సంబంధులను, తల్లిదండ్రులు. ఇప్పుడు అనుకో తల్లిదండ్రులతో నువ్వు ఎవడరాదు, ఎవరికి తల్లిదండ్రులు అందరు కాదులేండి, కొందరు ఉన్నారు. నేను వాడి కోసమే చెప్తాను. ఎవరు నువ్వు అన్న వాళ్ళు తయారయ్యా. ఎవరి నువ్వు అని అంతకాలము నిన్ను కని పెంచి ఎంత ప్రయాసపడి నిన్ను పెద్దలుగా చేసి యెషయా మొదటి 2 వచనాలు ఉంటాను. నేను నా పిల్లలను కని పెంచి పెద్దలు చేసిన తర్వాత వారు నన్ను ఏం చేశారు? తిరుగుబడి ఉన్నారు. ఓకే, నేను దానికి ఎక్కువ వెళ్ళాను. జస్ట్ తిరగబడి శుభం ఎలాగొస్తుందో నాకు అర్థం కావట్లేదు అసలు. అది వారికి ఆశీర్వాదకరంగా ఉంటుందా? అది శాపానికి కారణమవుతున్న సంగతి తెలియకుండా ఎలా పోతుందో అర్థం ఎందుకు అవటం లేదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలు వారు చేస్తున్న పనుల గురించి, వారి ప్రవర్తనల గురించి మాట్లాడుతున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు ఒక దైవజనుడిగా అది వింటుండగా మీరు ఎలా దీవించబడతారు?
ఎలాగ ఆస్వాదించబడతారు అసలు తల్లిదండ్రులు ఆ విధంగా చేస్తే? ఆశీర్వాదానికి కారకులుగా ఉంచడానికే దేవుడు వారిని నియమించాడు, పేరెంట్స్ని. కానీ చెక్కబడడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ సత్యం వినండి, దేవుని చేత చెక్కబడడానికి ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. బంధువులను ఎవరిచ్చారు? స్నేహితులను ఎవరిచ్చారు? రక్త సంబంధులను ఎవరిచ్చారు? దేవుడే కదా. దైవజనులు కూడా ఎవరిచ్చారు? అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడు వీరందరినీ నీ క్షేమము కోసమే నియమించాడని అర్థం. నీ మేలు కొరకు ఏర్పాటు చేశాడని అర్థం. అది మనం గమనించాం. ఒక్కొక్కసారి కొంతమంది చెప్తున్నప్పుడు, నువ్వెవరు నాకు చెప్పడానికి? ఎవరిని మంచి చెప్పడానికి నువ్వు ఎవరు అక్కర్లేదట. రైట్? అవునా కాదు? ఒక వ్యక్తిని గురించి మంచి చెప్పడానికి నువ్వు ఎవరు నాకు అది అవసరం. నువ్వు ఎవరు అనేది అవసరం లేదు అక్కడ. మంచి చెప్పడానికి ఎవరైనా కావచ్చు, ఎవరైనా మంచి చెప్పవచ్చు, ఎనీ పర్సన్. దేవుడు నువ్వెందుకయ్యా మంచి చెప్తావు అని అంటాడా? అన్నడే. దేవుడు మంచిని చెప్పడానికి గాడిదని వాడుకున్నాడు. అన్నప్పుడు సాటి మానవుని వాడుకోడా? నువ్వు ఎవరు అని అంటున్నావు అంటే నీవు చాలా కఠిన హృదయం కలిగి దేవుని ఉగ్రత కొరకు నువ్వు గురి అయిపోతున్నావు. నెవర్ సే ఎనీ పర్సన్ హూ ఆర్ యూ. ఎవరు నువ్వు నాకు చెప్పడానికి, నువ్వు ఎవరు అనే పదాన్ని మాత్రం దయచేసి ఇతరులను చెప్పవద్దు. వాళ్ళకన్నా మంచి చెప్తే ఎవరు చెప్పినా రిసీవ్ ఇట్, దాన్ని అంగీకరించు, యాక్సెప్ట్ ఇట్, దాన్ని స్వీకరించు. అది నీకు మేలు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గోతులు పడిపోయావనుకో, గోతులు పడిపోతే మీ నాన్నగారు వచ్చి నువ్వు లేపలా, లేక మీ అమ్మగారు వచ్చి నీకు లేపితేనే ఓకే అంటావా? పక్కన ఉన్న వారే గోతులు పడిపోయని చెప్పేసి ఎవడైనా వచ్చి లేపుతాడు. నువ్వు లేకపోద్దండి, మా నాన్నగారు రావాలి. అలాగా ఫులిష్నెస్, బుద్ధిహీనత. అలా ఎన్నడం. దేవుడు ఇతని జీవితంలో చెక్కున్నప్పుడు ఆయన ఇష్టపడ్డాడు, లోపడ్డాడు, విధేయత చూపించాడు. ఏ విధంగా అంటే కేవలం వినుట వలన విధేయత కాదు, క్రియల మూలముగా విధేయత చూపాడు. ప్రియులారా, ఇంకా బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాల్లో వారు ఎక్కడెక్కడి నుండి చెక్కబడ్డారు అనే వాటిని గురించి మనం చూస్తే, ఇక సెకండ్ పాయింట్ నుండి మీకు తీసుకెళ్తాను. యాకోబు ఒకసారి మనం చూద్దాం. యాకోబు 32వ అధ్యాయం, ఆదికాండం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 32వ అధ్యాయము 9, 10 వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడను. అనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఎక్కడ నుండి చెక్కబడితివో వాటిని తలంచుకో, ఆలోచించుకో, జ్ఞాపకం చేసుకోమని చెప్పిన మాటకు ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువుకి స్తోత్రం కలుగును. యాకోబు వాటిని ఆలోచిస్తున్నాడు. ఏ స్థితిలో నుండి అతను చెక్కబడ్డాడు, ఎటువంటి స్థితిలో నుండి బయటికి వచ్చాడు. ఆయన తన మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడుండేవాడు? వారి యొక్క ఇంటిలో ఉండి అమ్మగారికి ఏదో చిన్న చిన్న సహాయాలు, చిన్న సహాయాలు కాదు, పెద్ద సహాయం చేసి ఉంటాడు అనుకుంటాను. వంట పనులన్నింటిలో కూడా బాగానే సహాయం చేసి ఉంటాడు. కొన్ని కారణాలను బట్టి, మనకన్నీ తెలుసు కాబట్టి మనం చెప్పడం లేదు, కొన్ని కారణాలను బట్టి ఒక్కసారిగా ఆయన ఒంటరివాడుగా మారిపోయాడు.
ఒంటరివాడుగా ఉన్న అబ్రహామును దేవుడు పిలిచి అనేక జనముగంగా ఆకాశము నక్షత్రములను సముద్ర తీరముందరి ఇసుక రేణుల వలన తన సంతానమును దేవుడు ఆశీర్వదించాడు. అందుకంటాడు, ఒంటరిగా ఉన్న వ్యక్తిని అబ్రహామును పిలిచి నేను ఏం చేశాను, ఎక్కువ మందిగా నేను చేశాను ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు కూడా ఎటువంటి స్థితిలోనికి వచ్చాడంటే ఒంటరివాడుగా మారిపోయాడు. తల్లిదండ్రులకు తోడు లేదు అతనికి. అసలు తల్లిదండ్రులు తోడు లేకపోతే మనిషి ఎలా మారిపోతాడు తెలుసా? అంటే అంతవరకు తల్లిదండ్రులతో సహవాసం చేసి ఒక్కసారిగా కానీ సెపరేట్ చేయబడినప్పుడు అది చాలా బాధకు కారణం అవుతుంది. అది కూడా ఎలా ఉందంటే పూర్తిగా ఇప్పుడు తల్లిదండ్రులతో కలవడం ఇంకా అసలు అవకాశమే లేని పరిస్థితి. ఇప్పుడు ఒంటరిగా ఒక్కొక్కసారి ముందుకు సాగిపోయినప్పుడు చాలా బాధగానే ఇబ్బందిగానే ఉంటుంది ముందుకెళ్ళడానికి. కానీ యాకోబుకి ఇంకా ఏరే మార్గం లేక తప్పదు కాబట్టి బయటికి వెళ్ళారు. అమ్మ పక్కన పడుకున్న వ్యక్తి, అమ్మ తన మీద చేతు నుంచి నాన్న పడుకురా అని చెప్పిన ఆ సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడైనా అంధకారంలో చీకటి అమ్ముకొని ఉన్నది, కనీసం దిండి కూడా లేక ఒక రాయిని తీసుకొచ్చి దాన్ని తలగడగా చేసి అక్కడ నిద్రపోయాడు. ఆ చీకటిలో ఆ కొండ ప్రాంతాలలో ఇటు నుండి ఏ క్రూర జంతువు వస్తుందో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎటువంటి విష జంతువులు వచ్చి కాటు వేస్తుందో, ఎలాంటి పురుగులు వచ్చి కాటు వేస్తాయో, ఏం చేస్తాయో అసలు తెలియదు. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. తన స్థితి అది అంటే టోటలీ జీరో. పరిపూర్ణముగా తన స్థాయి ఎలాగుందంటే 0 మారిపోయింది. ఇంకేం లేదు. తనకంటూ ఎవరు లేని పరిస్థితుల్లో మారిపోయారు. ఏమైనా ఆర్థికంగా ఏమైనా చేతిలో ఉన్నదంటే అది 0. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరున్నారంటే అది 0. అంటే ఎవ్రీథింగ్ 0. అటువంటి స్థితిలో నుండి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. అటువంటి స్థితిలో నుండి దేవుడు పిలుచుకున్నాడు. గమనించండి, ఫస్ట్ చెక్కబడింది ఎందులో నుండి? శాపభరితమైన స్థితిలో నుండి చెప్పాడు. రెండవదిగా శూన్యము నుండి, అసలు ఏమి లేని స్థితిలో నుండి చెక్కబడ్డాడు. ఆయన సమస్యల్లో నుండి చెక్కబడ్డాడు. అసలు ఎందుకు బయటకు వచ్చాడు? ఆయన సమస్య వచ్చింది ఇంట్లో, అందుకు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు సమస్యలలో నుండి చెక్కబడ్డాడు. ఎందుకంటే ఆ రాత్రి ప్రభుత్వాన్ని దర్శించి ప్రభుత్వంతో మాట్లాడాడు. ప్రభుకి స్తోత్రం. యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు. అసలు పెళ్లి చేసుకోలే. ఎవరు పెళ్లి చేశారు? ఏంటి వినండి, పెళ్లి కాని వాళ్ళందరూ కూడా గమనించండి. గాడ్ కెన్ డూ మిరకల్స్. దేవుడు అద్భుత కార్యము చేయగలడు. తల్లిదండ్రులు లేకుండా కూడా దేవుడు కార్యం చేయగలడు. ఆశ్చర్యమా? వాక్యాధారాన్ని బట్టి చెప్తున్నాను, నేను యాకోబుని బట్టి చెప్తున్నాను. కానీ తల్లిదండ్రులు లేని యొక్క బాధ ఎంతగా ఉంటుందో మీకు తెలుసా? లేని వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, అందుకే కళ్ళ ఎదుట ఉన్న తల్లిదండ్రులు అన్నాడు కూడా తృణీకరించాడు. ఓకే, ప్రభు ఆ స్థితి నుండి బయటికి అతని చెక్కి తీసుకొచ్చాడు. ప్రభు అన్నాడు, నేను దీవిస్తాను, నేను ఆస్వాదిస్తాను, నువ్వు విడిచిన మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటాను. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా యాకోబు పద్దనారామ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మొత్తానికి అడ్రస్ తెలియదు,
వ్యక్తులు ఎవరు తెలియదు. ఆ నమ్మకం కూడా ఎవరు పుట్టించారు? దేవుడే. లేకపోతే ఎక్కడండి? ఆయన వెళ్ళి ఆ గొర్రెల మందను మేపుతున్న రాహేలు వాళ్ళ బంధువులు ఎవరన్నా అడిగి చెప్పేసి రాహేలు వారితో కలుసుకోవడం, అక్కడి నుండి రాహేలేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నగారు పలానా వ్యక్తి వచ్చారని చెప్పడం, మళ్ళా ఎరిగి తీసుకెళ్ళడం. అసలు ఇంతకు మునుపే అన్నాడు, చూడని ఒక వ్యక్తి వచ్చి నేనేనండి అంటే ఎవరు నమ్ముతారు? నమ్ముతారా? 100 రూపాయలు ఒకడు అడిగితే ఇవ్వడానికి మన నమ్మకం లేదు. ఒక మనిషిని నమ్మాలంటే, నమ్మి ఇంటిలో చేర్చుకోవాలంటే మావాడని చెప్పేసి సామాన్య విషయం కాదు. ఇది అన్ని కూడా ఎవరు కలిగిస్తాడు? 28వ అధ్యాయములో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను నీకు తోడే ఉన్నాను, నేను దీవిస్తానని వాగ్దానము చేశాడు. కనుక దేవుడు ఒక పదాన్ని జ్ఞాపకం చేశాను, వెడుచున్న మార్గం అంతటిలో నేను నీకు, అది ప్రభువు స్తోత్రం. ఆ మాట ప్రకారముగా దేవుడు యాకోబునకు తోడై తర్వాత ప్రభు అతన్ని అంచులంచులుగా దీవించడం మొదలుపెట్టాడు. స్తోత్రం. వారి బావగారు ఎవరు? లాబాను. యాక్చువల్లీ లాబానును యాకోబు మామయ్య గారు అని చాలామంది అనుకుంటారు. కాదు, లాబాను యాకోబు ఒక బావగారు, రాహేలు ఒక సోదరుడు అంటే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, మనకు తెలియదు. బెతూయేలు వాళ్ళ నాన్నగారు ఎవరు? యాకోబు ఒక, లేకపోతే లాబాను ఒక నాన్నగారి పేరు బెతూయేలు. అక్కడికి వెళ్ళారు. ఈ బెతూయేలు అనే వ్యక్తి అనగా యాకోబు ఒక మామయ్య గారు సుమారు బైబిల్లో స్పష్టంగా 10 మార్లు మోసం చేసి, జీతం విషయంలో 10 మార్లు మోసం చేశాడు. అమ్మాయినిచ్చి పెళ్లి చేసే విషయాన్ని కూడా మోసం చేశాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను నీకు చూడండి, ప్రభుకు స్తోత్రం. 10 మార్లు జీతము మోసం చేసి ఇవ్వకపోయినా ప్రభు తోడై. ఒక విషయం మర్చిపోవద్దు, ఎవడు నిన్ను మోసం చేసినా, నీ సొంత సమీపంగా ఉన్న వాళ్ళు నీకు మోసం చేసిన, దేవునికి కానీ నువ్వు హత్తుకుని ఉంటే, దేవుడు కానీ నీకు తోడై ఉంటే, వారు మోసం చేసిన దానికంటే ఇంకా 1000 రెట్లు దేవుడు ఇవ్వగలరు. ప్రభుకు స్తోత్రం. బికాస్ దేవుడు సమర్థుడు. అదే కానీ నేను ఇలా చెప్తాను, మనుషులతో నీకు ఒకవేళ ఏమవచ్చు విరోధ భావం ఉంటే దేవుడు దాన్ని క్లియర్ చేయగలడు. కానీ దేవునితోనే నీవు విరోధ భావం ఉంటే ఎవడు పరిష్కారం చేయగలరు? కేర్ఫుల్. ఎవరి దేశంలో ఉన్న దేవునితో మాత్రం నువ్వు సెట్ అయి ఉండాలి. దేవునితో సెట్ అయ్యావంటే నువ్వు ఆటోమేటిక్గా అందరితో సెట్ అవుతావు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా స్తోత్రం చెప్తాం. ప్రియులారా, ఇప్పుడు దేవుడు ఎంతగా యాకోబును ఆశీర్వదించాడంటే, మనం చదువుకున్న లేఖన మగవాడికి ఇప్పుడు వద్దాం. 32వ అధ్యాయము 9, 10 వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు. ప్రభుకు స్తోత్రం. దేనితో వెళ్ళాడట? ఆయన చెప్తున్నాడు, కేవలం నా చేతి కర్రతో మాత్రం. అంటే దాని చేతులు ఇంకా ఏమి కర్ర తప్ప ఏమి లేదు. అటువంటి స్థితిలో నుండి దేవుడు అతన్ని పిలిచి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశాడట? 2 గుంపులుగా ప్రభు దీవించాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి చెక్కబడ్డావు ఒకసారి ఆలోచించు. అది ఆలోచించినప్పుడు యాకోబులో ఏమి కలుగుతుంది?
లోపల నుండి కృతజ్ఞత పుట్టుకొని వస్తుంది. దేవా నీకు స్తోత్రమైనా. ప్రైజ్ ది లార్డ్. అసలు ఇంతగా నువ్వు నన్ను ఆశీర్వదించడానికి నేను అపాత్రుడను, నేను యోగ్యుడను కాను అని ఒప్పుకొంచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కేవలం కృతజ్ఞత మాత్రం రావటం లేదు. ఏమొస్తుంది? దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకుంటున్నాడు. తన యోగ్యత ఏంటో కూడా తనకు అర్థమవుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. మరోసారి గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పిల్లరా, నువ్వు ఎక్కడి నుండి చిక్కబడ్డావో ఆలోచించు. ఏ గుంట నుండి నీవు త్రవ్వబడ్డావో, ఎటువంటి గుంటలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను త్రవ్వుకున్నాడో ఒకసారి ఆలోచించు. ఒక ఆమె మంచి స్థితికి వచ్చిన తర్వాత ఓ హల్లెలూయా స్తుతిమయం అంటూ ఆనందిస్తుంది. మొదటికే వచ్చి చెప్తున్నాడు, అమ్మా అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను నీకు తెలుసు. ఇక్కడికి అసలు ఎందుకు దేవుడు నిన్ను తీసుకొచ్చి కూర్చుండబెట్టాడో నీకు తెలుసా? ఎస్తరు గ్రంథంలో మనం చూస్తాం. ఎస్తరు స్థితి చెప్తాను, జాగ్రత్త వినండి. ఎస్తరుకు తల్లిదండ్రులు లేరు. ఎస్తరు నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారు. ఇంతకు మునుపు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుని బిడ్డలుగా ప్రభువుని బట్టి కాబట్టి మనం ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం, ప్రభు సాయం చేస్తున్నాం అంతే. కానీ లేకపోతే అసలు ఎంతగా కుమిలిపోయి కుంగిపోయి ఎటువంటి స్థితిలోనికి వాళ్ళు దిగజారిపోతారో చెప్పలేము. దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో ఉంటుండగా ప్రభు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అతని పేరే మర్దెకాయ్. మర్దెకాయ్ నిజానికి ఎస్తేరుకి నాన్నగారు కాదు, పెంచుకున్నాడు. మొర్దెకాయ్ ఎవరంటే ఎస్తేరుకు, హదస్సకు అన్నయ్య, తండ్రి కుమార్తె. కాబట్టి హదస్సకు ఏమవుతాడు? ఈయన అన్నయ్య అవుతాడు. ఈయన తండ్రి అంటే ఏంటి? చిన్నాన్న. ఓకే, చిన్నాన్న కూతురు మొర్దెకాయ్ యొక్క చిన్నాన్న కూతురు హదస్స. ఓకే, సో ఇప్పుడు మొర్దెకాయ్కి హదస్స ఏమవుతాడు? చెల్లి అవుతుంది. ఈయన అన్నయ్య అవుతాడు. ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులు లేరు. తన గురించి పట్టించుకున్న వాళ్ళు, ఇక పోషించేవారు, టేక్ కేర్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అతడు పెంచుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. అంటే వండర్ఫుల్ కావాలి. అసలు దేవుడు మొర్దెకాయ్ని తన కొరకు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఆమెను పెంచి పెద్దదిగా చేశాడు. ఒక స్థితిలోనికి తీసుకొచ్చాడు, ఒక స్థాయిలోనికి తీసుకొచ్చాడు. అన్నయ్య ఎలా మారాడు? తండ్రిగా మారాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆమె నిజంగా లోబడింది. మిగిలిన అమ్మా, మిగిలిన కన్యకల వలె నువ్వు కూడా అక్కడికి వెళుతున్నావు. అసలు అక్కడ మనం చూసి ఎవరంటే అశ్షూరీయుల గురించి, అహస్వరసరాజు, వీళ్ళకి అందరూ కూడా కల్దీయ దేశం నుండి వచ్చిన వాడే. అటువంటి స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తున్నప్పుడు వారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. శత్రువులు వారిని చెరగొనిపోయారు. ఈ చెరగొని పోయిన ఉన్న దేశాల్లో అసలు ఎలా ఉండే చూడండి పరిస్థితి. నీవు నీ వంశమును గురించి కానీ, నీ జాతిని గురించి కానీ వారి ఎదుట ఏమాత్రం మాట్లాడకూడదమ్మా అని చెప్తే, తండ్రి మాటకు, అనగా అన్నయ్య తండ్రిగా మారాడు కనుక తండ్రి మాటకు లేక అన్నయ్య మాటకు ఆమె 100% విధేయత చూపింది. మొర్దెకాయ్ చెప్పినట్లుగానే చేశాడు. అందులో నష్టం ఏముంది? డబ్బు దాచుకోమని చెప్పలే, ఇంకో డబ్బు దోచుకోమని చెప్పలే. కానీ వంశం పేరు చెప్పొద్దాం. ఇక్కడ చెప్తే ఆ స్థితి రావడానికి అవకాశం లేదమ్మా. అప్పుడు నిజంగానే తన వంశానికి వచ్చి చెప్పుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో.
ఓ యూదుల చెరాకొని పోయిన స్థితిలో నుండి పట్టణం నుండి వచ్చిన వాళ్ళ అని ఒక రాజు అంటే పరిస్థితి ఇంకేంటి? అందుకే అన్నాడు మొర్దెకై చెప్పవద్దు అంటే. ఒక విధంగా చెప్పాలంటే శరపట్టబడిన వారు, మరో విధంగా చెప్పాలంటే వారు నిరాకరించబడిన వారు, వారు దాసులు, వారు బానిసులు, వెలివేయబడిన వారు. ఇటువంటి స్థితిలో నుండి దేవుడు తన మహిమ కొరకు చెప్పుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. వాటన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు మొర్దెకై. అమ్మా, అసలు ఏ స్థితిలో నుండి నువ్వు ఎక్కడికి వచ్చావు ఒక్కసారి ఆలోచించు. నీ జనుల గురించి ఆలోచించు, నీ ప్రజల గురించి ఆలోచించు. అప్పటి వరకు కూడా ఏమేమనుకుంది? నేను క్షేమస్థితిలో ఉన్నాను, నాకు ఏమీ పర్వా లేదులే. ఇప్పుడు కరోనా వైరస్ లాగా నాకేముందిలే, పర్వాలేదులే, మా ఇంట్లో ఉన్నందరూ కూడా బాగానే ఉన్నాం కదా అని అంటే, మీ ఇంట్లో బాగానే ఉండవచ్చు, కానీ బయటికి వెళ్ళిన వెంటనే పరిస్థితి ఏమో. చాలామందికి వైరస్ సోకింది. ఎలాగా? నాకేమో బాగానే ఉన్నాం అనుకుని బయటికి వెళ్ళారు, బయటికి వెళ్ళితే అంటుకొని వచ్చారు, అంటించుకున్నారు కదా. గమనించండి, ఇది ఏముందని చెప్పేసి అలాగని చెప్పేసి మౌనంగా మీరు కూర్చోండి, మాకేముంది అని. కానీ అది అందరికీ సంబంధించింది, అది అందరికీ సోకే వైరస్ కాబట్టి అందరూ జాగ్రత్త పడాలి. ఏమేమనుకుంది? నాకేముంది, బాగానే ఉందిలే, నేను మంచి స్థితిలోనే ఉన్నాను, క్షమస్థితిలో ఉన్నాను, నాకు తినడానికి, తాగడానికి, ధరించడానికి అన్ని కోణాలు కూడా బాగానే ఉంది, ఇప్పుడు నేను రాణి అయిపోయాను, నేను నాకు సేవ చేయడానికే చాలా మంది ఇక్కడ పనికత్తలు ఉన్నారు, ఇక నాకేముంది? హల్లెలూయా, స్తోత్రం. అది జ్ఞాపకం చేస్తామ్మా. అది కాదు నాయన, నువ్వు ఏ స్థితి నుండి వచ్చావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు ఎక్కడ నుండి, లేకపోతే ఎటువంటి గుంటలో నుండి నువ్వు త్రవ్వబడ్డావు. ఇటువంటి గుంట నుండి త్రవ్వబడింది ఆవిడ. గుంట అంటే ఒక గోతి అని అర్థం, ఒక గొయ్య. అందులో నుండి ఈమె త్రవ్వబడింది, అటువంటి స్థితి నుండి ఆమె త్రవ్వబడింది. త్రవ్వబడిన తర్వాత దీవించబడింది. జ్ఞాపకం చేసుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ. తన స్వజనులను సహాయం చేయడానికి ముందుకు. దయచేసి గమనించండి, నువ్వు ఎటువంటి గుంటలో నుండి త్రవ్వబడ్డావు వాటిని జ్ఞాపకం చేసిన ప్రతిసారి నీ తోటి సహోదరి సహోదరునికి జ్ఞాపకంలోనికి రావాలి. ఏం జ్ఞాపకంలోనికి రావాలి? వారున్న స్థితిని జ్ఞాపకం చేసుకొని నీవు కలిగి ఉన్న స్థితిని బట్టి వారికి సహాయము చేయాలి. ఈరోజు రెండు జస్ట్ ఏమంటారు, కొంత డబ్బులు నీ చేతికి వచ్చిందని చెప్పేసి దీనస్థితిలో ఉన్న వారిని ఎన్నడూ మర్చిపోకూడదు. వారిని ఎన్నడూ మనం తృణీకరించకూడదు. వారి దీనస్థితిని జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటా? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి బాగాలేదంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం అంటే అది కాదు, వారికి సహాయము చేయాలి. ప్రభుకు స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అసలు దేవుని బిడ్డలంగా మనం ఎప్పుడు ఇతరులకు కూడా సహాయం చేసే వారికి ఉండాలి. ఎల్లప్పుడూ మన దగ్గర ప్రభు మనకి అనుగ్రహించున్నాడంటే మనకున్న స్థితిని బట్టి మన దేవుని నిత్యము స్తుతిస్తూ, నీకున్న కలిగిన బట్టి లేమి గల వారికి. అందుకే కదా వంకర త్రోవలను తిన్నగా చేయమని చెప్పాడు. కరుడుకు మార్గంలన్నీ కూడా నున్ననిగా మార్చమన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట ఏంటి? వాళ్ళందరూ వచ్చి ప్రశ్న అడుగుతున్నారు, జనాలందరూ వచ్చి అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు? వాళ్ళకి చెప్పిన మాట ఏంటి తెలుసా? 2 అంకెలు కలిగిన వారు, లేని వారికి 1 ఆహారము గలవారు అలాగుననే చేయవాలని అన్నాడు. అంటే ప్రభువు నీకు కనికరిస్తే, ప్రభువు నిన్ను దీవిస్తే, లేని వారి పట్ల నువ్వు కనికరం
చూపవలసిన అవసరం. దేవుని స్తోత్రం. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఎస్తేరు జీవితంలో ఆమె ఆ గుంట నుండి త్రవ్వబడింది. దీన స్థితి, పేద స్థితి, చెరలో ఉన్న స్థితి, బానిసత్వము స్థితి, బానిసత్వము చెరను బట్టి ఎప్పుడు ఏం చేస్తారో శత్రువుని జన భయము, ఆందోళన, బాధతో, సమస్యలతో ఉన్న స్థితిలో నుండి ఆ గుంట నుండి ఆమె త్రవ్వబడింది. సో వాటిని జ్ఞాపకం చేసిన ప్రతిసారి కూడా ప్రభు ఆ స్థితి నుండి నన్ను లేపేవా నాయన, నీకు వందనాలు అని ప్రభువును స్తుతిస్తూ, రెండోదిగా ఆ స్థితిలో ఉన్న వారికి కొరింథీ రాసిన పత్రికలో కూడా అంటాడు, మనము సహాయము చేయాలి. ప్రభుకు స్తోత్రం. జస్ట్ క్రొత్త నిబంధనలో ఒక మాట నేను చెప్తాను, ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. ప్రభుకు స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఇలా రాయబడింది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుండి ప్రభువు నిన్ను నన్ను చెక్కుకున్నాడు? ఎక్కడి నుండి ప్రభువు నిన్ను నన్ను త్రవి బయటికి తీసుకొచ్చాడంటే, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా. ఏంటి ఒక ఆర్థికంగా వ్యక్తి 10, 5, 10 లేకపోతే 20, 100 రూపాయలు, 200 ఇచ్చేసి ఒక వ్యక్తిని కొంతమంట సాయం చేయగలరేమో. కానీ ఈ స్థితి నుండి ఏ మనుషుడు కూడా సహాయము చేయలేడు, లేపలేడు. ఎందుకంటే అది వారి వల్ల కానే కాదు. ఈ పని చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉంటున్న స్థితిలో నుండి త్రవి బయటికి తీసుకురాగలిగిన ఏకైక నాథుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. మనం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని త్రవ్వాడు, బయటికి తీసుకొచ్చాడు. పౌలు వాటిని గురించి గలతీ రాసిన పత్రికలో మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? 1వ అధ్యాయంలో 15వ వచనం మనం చదువుకుంటే అని అంటాడు, నేను పాపులలో ప్రధాన పాపిని, అయినను దేవుడు నా పట్ల కనికరం చూపించి. ప్రభుకు స్తోత్రం. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన నన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. తన మహిమ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు, ఆత్మలాక సంపాదన కొరకు ప్రభు నన్ను ఆయన బయటికి పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. పిల్లరా, మనం అటువంటి స్థితిలో, మనకి పాపమునకు వచ్చే జీతము మరణం. మరణములో నుండి ప్రభు నన్ను త్రవ్వాడు. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే మరణము పూర్తిగా నిన్ను పట్టి చెర పట్టేది ఉంచున్నది. ఆ చెరలో నుండి ప్రభు నిన్ను విడుదల చేశాడు. దీనికోసమే యేసయ్య వెల చెల్లించాడు. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? పౌలు చెప్పిన మాట గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనిన దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. పౌలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడంటే, నేను అటువంటి భయంకర స్థితిలో ఉన్నప్పుడు, నేను 15వ వచనం కూడా మీకు చదివిస్తాను. 1వ వచనం 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనంలో 14వ వచనం నుండి కూడా రాయబడి ఉంటుంది. బట్ మనం 15వ వచనం చదువుకుందాం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను ఎవరిని కూడా సంప్రదించలేదు అని పదాన్ని ఆయన వాడుతున్నాడు. ఓకే,
ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో ప్రభు అతన్ని ఏ విధముగా పిలుచుకున్నాడు, ఏ విధంగా ఏ స్థితి నుండి అతన్ని త్రవి బయటికి తీసుకొచ్చాడు చెప్పిన తర్వాత 2వ అధ్యాయం 20వ వచనానికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, ఆయన నన్ను ప్రేమించి తన ప్రాణం నా కోసం పెట్టాడు, నన్ను ఆ శాపము నుండి, పాపము నుండి, అపరాధముల నుండి నన్ను బ్రతికించాడు, కనుక ఇక నుండి నేను జీవించిన జీవిత కాలం దేవుని కుమారుని యందు విశ్వాసముగానే ఆయన కొరకే, ఆయన మహిమ కొరకే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకే నేను జీవిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. గమనించండి, మరలా ఆయన ఏ గుంటలో నుండి త్రవబడ్డారో వాటిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏమొచ్చింది, దీనికి కృతజ్ఞత వచ్చి, ఆ కృతజ్ఞతతో ఏమంటాడంటే, ఇక నుండి నేను జీవించిన జీవిత కాలం, శరీరధారిగా నేను జీవించినంత కాలం నేను ప్రభు కొరకే జీవిస్తాను. ప్రభుకి స్తోత్రం. అసలు మనం ఏ స్థితిలో నుండి, అందుకే మరలా మీకు చెప్తున్నాను, ఏ స్థితిలో నుండి త్రవ్వబడి ఉన్నామో వాటిని జ్ఞాపకం చేస్తేనే ఆయన కొరకు అనే మనం ముందుకు సాగాలి. ఇది ఎఫెసీ రాసిన పత్రికలో మరలా ఆ 2వ అధ్యాయంలో ఒకసారి 4వ వచనం నుండి మనం చదువుకున్నాం. నేను 2వ వచనం నుండి కూడా చదువుతాను, దయచేసి వినండి. నేను చదువుతాను. మీరు వాటిని చేయించు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై. చూడండి, వారి పరిస్థితి ఏంటంట, దైవ ఉగ్రతకు పాత్రులుగా ఉన్న స్థితి నుండి, ఆ గుంటలో నుండి ప్రభు త్రవ్వాడు. 4వ వచనం, అయినను, దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. దైవ ఉగ్రతకు పాత్రలో ఉన్న ఈ స్థితిలో ఉన్న వ్యక్తి విషయంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రభుకి స్తోత్రం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహానైశ్వర్యమును రాబోయే యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండా పెట్టండి. మీ విశ్వాసము ద్వారా కృప చేతన రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. విన్నారా, అటువంటి స్థితిలో నుండి ప్రభు మనను త్రవి బయటి. మీకు అర్థమవుతుందా? పిలువడం అంటే ఒక వంతు, కానీ త్రవి తీసుకురావడం అంటే మరో వంతు. త్రవడం అంటే పదానికి అర్థం ఏంటి? త్రవ్వడం అంటే అర్థం ఏంటి? ఒక మట్టిలో లేక బురదలో పాతుబడి ఉన్నారన్నమాట. బయటికి రావడానికి తనందరి తానేమో రాలేరు. ప్రభు త్రవి నిన్ను తీశాడు, త్రవి నిన్ను నన్ను తీశాడు. ఆయన ప్రభుకి స్తోత్రం. ఆయన నిన్ను నన్ను త్రవి తీసి ఎటువంటి స్థితి ఇచ్చాడంటే, ఈ ఉగ్రతలో నుండి మనల్ని విడుదల చేసి విడిపించిన తర్వాత మరో విషయం అద్భుతం అని చెప్తున్నాను నేను. ఇక్కడ తన కుమారునితో కూడా లేపి పరలోకముందు ఆయన నన్ను నిన్ను కూర్చున్నా, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎక్కడ నుండి లేపి, చూడండి, ఎక్కడ నుండి త్రవి తీసి ఎక్కడ వరకు అని లేపాడు, వాటిని జ్ఞాపకం చేస్తుంది. ఇది మీ మూలంగా కలగలేదు, మీ యొక్క సామర్థ్యం వల్ల కలగలేదు. ఆయన అంటున్నాడు, ఇది కృప వల్లనే జరిగింది. దేవుడు తన కృపా మహాదైశ్వర్యమును కనుపరిచి హల్లెలూయా ఈ స్థితిలో తీసుకొచ్చి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం నిరంతరము ఏ స్థితిలో నుండి, ఎక్కడి నుండి చెక్కబడ్డామో, ఏ స్థితిలో నుండి త్రవ్వబడి ఈరోజు నా ఈ స్థితిలోనికి వచ్చాము,
వాటిని జ్ఞాపకం చేసిన ప్రతిసారి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. జ్ఞాపకం చేసిన ప్రతిసారి దేవుని కొరకు మనం జీవించాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. జ్ఞాపకం చేసిన ప్రతిసారి ఏ విధమైన చేతైనా సరే ఇతరులకు మనం సహాయము, ఎందుకంటే నేను కూడా అదే స్థితిలో ఉండే వ్యక్తిని. ఒకప్పుడు ఆ స్థితి నుండి ప్రభు నన్ను లేపాడు, త్రవి బయటికి తీసుకొచ్చాడు. చెరలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి, బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి, దీనస్థితిలో ఉన్న వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. అంతమందిని కాకుండా ఇతరులకు మనం ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆమేన్. కళ్ళు మూసుకొని ఇచ్చిన ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మాత్రం నీ ఘనమైన గొప్ప నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా కనై. అయ్యా, మేము పాతబడిపోయిన నాయన, పాతుకబడిపోయిన ప్రభావం, మట్టిలో నుండి, గుంటలో నుండి నాయన, గోతులో నుండి త్రవి బయటికి మమ్మల్ని తీశావు. దీన స్థితి నుండి త్రవ్యమయ్యా, బలహీన స్థితి నుండి బయటికి త్రవ్యమనాయన. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారి ఉండగా నువ్వు త్రవి బయటికి తీసుకొచ్చావు నాయన. శాపభరిమైన స్థితిలో నుండి నువ్వు త్రవి బయటికి తీసుకొచ్చావు, శక్తి నువ్వు బయటికి తీసుకొచ్చావు.